హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షు చాకోస్. ఈరోజు మనం ఈ వీడియోలో కునాఫా చాక్లెట్ నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ నేను పిస్తా తీసుకున్నాను, వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకొని దీంతో వర్మిసెల్లి వేసుకుంటున్నాను. కునాఫా రిలేటెడ్ వర్మిసెల్లి. ఇట్లా క్రష్ చేసుకోండి వేసేటప్పుడు వీటిని కూడా లైట్గా వేయించుకుంటున్నాను. ఇప్పుడు కునాఫా చాక్లెట్కి మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక కప్పు పిస్తా పప్పు తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొంచెం పాలు పోస్తున్నా, కావాలంటే నేను తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటా. 1 టీ స్పూన్ షుగర్, ఇవన్నీ వేసేసుకొని నేను మిక్సీ పట్టేస్తున్నా. నెక్స్ట్ మొత్తాన్ని వర్మిసెల్లి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేసుకోవడమే మొత్తం పేస్ట్ మొత్తాన్ని. కునాఫా మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సో ఇది ఫైనల్గా మన కునాఫా స్టఫింగ్ ఈజ్ రెడీ. సో కునాఫా చాక్లెట్కి మిల్క్ కాంపౌండ్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్లో మనం మెల్ట్ చేద్దాం కునాఫా చాక్లెట్ని అయితే మెల్ట్ చేస్తున్నాను. కాంపౌండ్ని ఇలా కదుపుతా మిక్స్ చేస్తూ ఉంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. మనం అట్లా వదిలేసామంటే అది అడుగంటేస్తుంది, మెల్ట్ అయిపోతుంది. పెద్ద టైం ఏం పట్టదు. మనం ఇట్లా మిక్స్ చేసుకుంటా కలుపుకోవటం. మెల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకెక్కడన్నా గడ్డలు. మనం ఎంత ఎక్కువ బాగా మిక్స్ చేస్తే ఇది అంత టెక్స్చర్ అనేది అంత బాగుంటుంది, అంత సిల్కీగా కలర్గా కనిపిస్తుంది. చూసారు కదా, మంచిగా అవపడుతుంది. వీటిని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ సేమ్ అట్లానే ఈ బిగ్ బార్స్లో కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కదా, కొద్దిగా కాంపౌండ్ ఎక్కువ పడిపోతుంది. దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. సో ఇవి 5 మినిట్స్ తర్వాత తీసాను. ఇప్పుడు వీటిలో మనం స్టఫింగ్ పెట్టుకుందాం.
నేను చేత్తోనే పెట్టేస్తున్నానండి, ఈజీగా అయిపోతుందని. ఈజీగా ఉంది స్పూన్తో కాడికి. నెక్స్ట్ దీంట్లో పెట్టుకుందాం. దానిలో చేసిన మిస్టేక్ దీంట్లో చేయొద్దండి, ఆ చిన్న వాటిలో. ఇక్కడ ఏమైపోయిందంటే బాక్స్ మొత్తం ఫిల్ చేసేసరికి అది కాంపౌండ్ వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి పెట్టేసుకుందాం. దీంట్లో హ్యాండ్స్ క్లీన్గానే ఉన్నాయండి, స్పూన్తో అయితే మంచిగా అవ్వట్లేదని దీంట్లో స్పూన్ హ్యాండ్స్తోనే పెట్టేస్తున్నాను. గ్యాప్ ఇచ్చుకుంటే నెక్స్ట్ ఈ బిగ్ బార్, దీనికి సరిపడా పేస్ట్ లేదు, కునాఫా పేస్ట్ ఉన్న దాన్ని బట్టి అట్లే దీనికి ఇది పెట్టడమే మర్చిపోయాను. సరే ఇట్లా ట్రై చేద్దాం ఈసారి. దీనికి మిల్క్ కాంపౌండ్ పెట్టడమే మర్చిపోయానండి. సో ఇది ఎట్లా సరిపోదు కాబట్టి దీంట్లో ట్రై చేద్దాం ఈసారి. ట్రై అంటే సక్సెస్ అని సామెత ఉంటుంది, కానీ మనం పాటిస్తామా? సమ్టైమ్స్. ఇది థిక్ అయిపోయింది, కొంచెం దీన్ని మెల్ట్ చేసుకొని వస్తాను నేను. కునాఫా దీంట్లో ఉన్నంత వాటికి అడ్జస్ట్ చేశానండి అట్లాగా. సో దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం ఇంక ఇప్పుడు.